సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి ఒక అద్భుతమైన ఒక సందేశంతో మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. ఈరోజు మన సాయి మనకి ఇస్తున్న సందేశం మనకి ఏంటో పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా మనం ఒక భక్తురాలు గురించి అయితే మనం ఇప్పుడు ముందు తెలుసుకోవాలండి. ఆవిడ ద్వారాగానే మన సాయి సందేశం అనేది మనకి ఏంటనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే నిన్న ఒక ఆమె అయితే కాల్ చేశారండి. ఆమె కాల్ చేసి నిన్న అంటే మొన్న జరిగింది మాట, ఆమె జీవితంలో మొన్న జరిగింది నాకు నిన్న కాల్ చేసి చెప్పారండి. ఇంకా ఆమె జరిగింది చెప్పగానే నాకు ఒళ్ళంతా కూడా పులకరింతగా వచ్చిందండి. ఎందుకంటే అదొక నిజంగా ఒక అద్భుతమండి. మామూలు అద్భుతం అంటే నిజంగానే అది మామూలు అద్భుతం అయితే కాదండి. అది విన్న తర్వాత మీకే తెలుస్తుందండి అది ఎంత అద్భుతం అన్నది. అంతేకాదండి, బాబాని నమ్ముకున్న వారికి బాబా ఏ విధంగా వచ్చి సహాయం చేస్తారు, ఏ విధంగా వచ్చి మహిమ చేస్తారు, ఏ విధంగా వచ్చి మన కష్టాలన్నీ తొలగిస్తారు అన్నది కూడా మీకు ఈ వీడియోలోనే అయితే పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకండి, చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. చివరిదాకా చూసిన వాళ్ళు అంటే నిజమైన చాలా అదృష్టం ఉంటేనే ఇది వినగలరు, ఇది చూడగలరండి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే మనం లేట్ చేయొద్దండి. ఆమె చెప్పింది ఏంటో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మనం వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి. ఆమె నాకు నిన్న కాల్ చేసి చెప్పింది ఏంటంటే వాళ్ళ అబ్బాయికి ప్రాణగండం అనేది తప్పిందంటండి. అది ఎలా అంటే మొన్న నైట్ అయితే బాబా గారు చేసిన మహిమత నుంచి మనం తెలుసుకోవాలంటే నిజంగా ఇదొక అద్భుతం, ఇదొక అదృష్టంగా మనం భావించవచ్చండి. అదేంటంటే ఎలా అంటే మనలాగే బాబా గారు అంటే ఎంతగానో భక్తిగా ఆదరించి ప్రార్థించే ఒక భక్తురాలు జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి. ఆమె ఎక్కడ ఉంటారంటే కోయిటాలో అయితే ఉంటారంటండి. ఆమె వాళ్ళ అబ్బాయి వచ్చేసి మన ఇండియాలో ఉంటారంటండి. ఆ అబ్బాయికి అయితే ఇంకా ప్రాణగండం ఉన్నట్టుగా ఆమెకి ఎక్కువగా కళ్ళు అవి ఎక్కువగా వస్తూ ఉంటాయంట. బయట జాతకం అబ్బాయిది చూపిస్తే కనుక అబ్బాయికి కొంచెం ప్రాణగండం ఉంది అని చెప్పారంటండి. దానికి ఏదో పూజలు చేయాలి, హోమాలు చేయాలి అని చెప్పి ఇంకా ఏవేవో చేయాలని చెప్పి చెప్పారంట. కానీ వీళ్ళకి అంత అమౌంట్ లేక అవేమి కూడా చెయ్యలేదండి. అవేమి చేయకుండా ఆమె ఏం చేశారంటే, ఆమె మన సాయి భక్తురాలు కదండి, ఆమె మన బాబా గారి మీద నమ్మకంతో భారం అంతా కూడా బాబా పైన వేసిందండి. తన కొడుకు ఏం కాకూడదు, తన కొడుకు ఎటువంటి కష్టం రాకూడదు, ఎటువంటి ఆపద రాకూడదు అని చెప్పి బాబాపై భారం వేసింది మాట. పాపం ఆమె దగ్గరుండి చూసుకోవడానికి ఆమె అయితే ఇక్కడైతే ఉండదు కదండి, కోయిటాలో అయితే ఆమె ఉంటుంది. అబ్బాయి ఏమో ఇక్కడ ఇండియాలో అయితే ఉంటాడండి. అలాగే తన కొడుక్కి ఒక బాబు ఒక పాప. వాళ్ళ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారండి. కానీ అనుకోకుండానే తన జీవితంలో కొన్ని చిన్ని చికాకులు రావడం కూడా జరిగిందండి. అంతేకాదండి, అతనికి కొంచెం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రాణగండం కూడా ఉన్నట్టుగా వాళ్ళ అమ్మగారికి అయితే తెలిసిందండి. అప్పటి నుంచి కూడా చాలా బాధపడుతూ ప్రతిరోజు కూడా ఆ బాబాని వేడుకుంటూ ఉంటుంది. ఆమె కోయిట వెళ్ళినా సరే బాబా గారి విగ్రహం కోయిట తీసుకెళ్ళిందండి. అక్కడే బాబా గారికి అక్కడే పూజ చేసుకుంటూ బాబాని వేడుకుంటూ ఉంటుంది. ఇక్కడున్న ఇండియాలో ఉన్న తన కొడుక్కి ఏది కూడా జరగకూడదు అని. తన కొడుక్కి మాత్రం బాబా అంటే అస్సలు ఇష్టం అనేది ఉండదండి. ఎందుకంటే
బాబా ఎప్పుడు కూడా ఎక్కువగా మంచి దారిలో వెళ్ళమని, మంచి మార్గంలో వెళ్ళమని చెప్తూ ఉంటారు. మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు కష్టాలు ఉంటాయి, దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి అని మన సాయి చెప్తారు కదండి. అవి ఏ మాటలు ఏంటంటే, వీళ్ళ అబ్బాయికి నచ్చదండి. ఏదైనా సరే అనుకోగానే పని అయిపోవాలి, అనుకోగానే డబ్బులు మన చేతికి వచ్చేయాలి, అది మంచా చెడా అనేది కూడా ఆలోచించాడండి. అందుకని బాబా చెప్పేది ఏది కూడా దీనికి నచ్చదేంటండి. అందుకని వాళ్ళ అమ్మగారు అయితే ఎక్కువగా తన కొడుక్కి బాగా మార్పు అనేది రావాలి, మంచిగా మారాలి, బాబా భక్తుడు అవ్వాలని కూడా బాబాకి వేడుకుంటూ ఉంటుందండి. ఒకరోజు ఏం జరిగిందంటే, మొన్న అండి ఏం జరిగిందంటే, వాళ్ళ అబ్బాయి కల్లోకి బాబా గారు కనిపించారంటండి. బాబా కనిపించి అక్కడ పడుకున్నారు, పడుకుంటారు కదండి అందరూ కూడా. అప్పుడు బాబా కల్లో కనిపించి ఏం చెప్పారంటే, ఇక్కడి నుంచి లెగిసిపో, వెంటనే ఇక్కడి నుంచి లెగు అని బాబా అయితే వచ్చి చెప్తున్నారేంటండి. వాళ్ళ ఇంటి గుమ్మం బయట నుంచే బాబా గట్టిగా అరిచి చెప్తున్నారంట, అక్కడి నుంచి లెగిసిపో, అక్కడి నుంచి లెగు చెప్తున్నారంట. అయినా సరే తన అబ్బాయి ఏమాత్రం కూడా లేవలేదేంటండి. అలాగే వాళ్ళ అమ్మగారి కల్లో కూడా బాబా గారు కనిపించి చెప్పారంట, నీ కొడుక్కి ఒక ఆపద రాబోతుంది, ఇప్పుడు పడుకొని ఉన్నాడు కదా, అక్కడి నుంచి వెంటనే లేవమని చెప్పు అని సాయి ఆమె కల్లో కనిపించి చెప్పారంటండి. వెంటనే ఆమె ఇండియాలో ఉన్న తన కొడుకు అయితే ఫోన్ చేస్తుందండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ మాత్రం ఎత్తట్లేదు. ఫోన్ చేయగా అప్పుడు తన కోడలు అయితే ఫోన్ ఎత్తిందంటండి. కోడలు ఫోన్ ఎత్తగానే ఆమె ఈ విధంగా చెప్పారు, వాడు పడుకున్నాడా, వెంటనే అక్కడి నుంచి లేవమని చెప్పు, వెంటనే వాడిని అక్కడి నుంచి తీయు అని చెప్పారు. ఎందుకు అత్తయ్య, ఎందుకు, ఏమైంది అని ఈ విధంగా అడుగుతుంటే ఆమె కంగారు పడి, ఎందుకు ఏంటి అని అడగదు, వెంటనే వాడిని అక్కడ పడుకున్నావాడు కదా, వాడిని అక్కడి నుంచి లేపు, అక్కడి నుంచి తీయు అని చెప్తుంది. సరే అత్తయ్య అని చెప్పి ఆమె వెంటనే వెళ్ళి తన భర్తని లేపి అక్కడి నుంచి చేయబట్టుకుని వెంటనే పక్కకు తీయగానే పైనున్న ఫ్యాన్ అయితే కిందకి పడిపోయిందేంటండి. అది చూసిన భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోయారండి. అప్పుడు అతను అనుకున్నాడు, అయ్యో బాబా కల్లో కనిపించాడు నాకు, అప్పుడు నన్ను అక్కడ పడుకున్న కానించి లేవమని చెప్తూ ఉన్నాడు, గుమ్మం బయట నుంచే లేవమని చెప్తున్నాడు. బాబా నాకు చెప్పినా సరే నేను ఏమాత్రం కూడా వినలేదు. నేను బాబాని ఏమీ నమ్మలేదు, దండం కూడా పెట్టలేదు. ఎప్పుడు చూసినా బాబాని చిరాకు పడతాను, బాబా చెప్పేది ఏది కూడా నేను వినను. అయినా సరే బాబా నా పైన తన ఆశీర్వాదం అనేది ఉంచాడు, తన మంచి మనసుతోని నన్ను కాపాడాడు. బాబా నన్ను క్షమించండి బాబా, మీ అనుగ్రహం నా పైన ఉంది అన్నది నేను తెలుసుకోలేకపోయాను బాబా. నేను నీ భక్తుడు కాకపోయినా సరే మీరు మాత్రం మేము మీ బిడ్డల కింద భావించి మమ్మల్ని కాపాడారు, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి కూడా నేను మిమ్మల్ని పూజిస్తాను, మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను బాబా అని ఈ విధంగా చెప్పాడు. కోడలైతే ఎంతగానో ఆశ్చర్యపోయి వెంటనే వాళ్ళ అత్తయ్య గారికి కాల్ చేసి, అత్తయ్య గారు ఇక్కడ చాలా అద్భుతం జరిగిందండి, మీరు కాల్ చేసి చెప్పిన వెంటనే మీ అబ్బాయి గారిని అక్కడి నుంచి నేను చేపట్టుకొని లేపి తీసుకెళ్ళి పక్కకు తీసిన వెంటనే పైనున్న ఫ్యాన్ అయితే కిందకి పడిపోయింది అత్తయ్య గారు. ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే కనుక ఫ్యాన్ ఆయన మీద పడిపోయేది. టైంకి ఫోన్ చేసి చెప్పారండి, మీరు ఫోన్ చేసి చెప్పబట్టే నిజంగా ఈరోజు నా భర్త బతికున్నారు అత్తయ్య గారు అని కోడలు ఎంతగానో ఆనందపడుతూ అత్తయ్య గారిని ఎంతగానో మెచ్చుకుంటుంది. అప్పుడు అత్తయ్య గారు చెప్పారు, అమ్మ బాబాని ప్రార్థించు, నా కొడుకుని కూడా ప్రార్థించమని చెప్పు, బాబా గారిది పూజ చేసుకోండి, బాబా గారు గుడికి వెళ్ళండి, బాబా గారు ఉన్నారు కదా, నీ భర్తకి ఏమీ అవ్వదమ్మా, నా కొడుకుకి ఏమీ అవ్వదు, బాబా గారి మీద భారం వెయ్యి తల్లి, ఆయన ఉండగా మనకి ఎటువంటి హాని కూడా జరగదు, ఇప్పుడు చూసావు కదా అని చెప్తుంది. అవును అత్తయ్య గారు, మేము కూడా ఈ రోజు నుంచి బాబాని నమ్ముతాము, మేము కూడా వెంటనే గుడికి వెళ్తాము అని చెప్పారంటండి. చూసారా కదా ఫ్రెండ్స్, ఆమె నాకు ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటే నిజంగానే నాకు ఒళ్ళు అంతా కూడా జలసరించిపోయిందండి. ఇది విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్, నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి. బాబా గారు చూసారా ఆమె జీవితంలో ఎంత మహిమ చేశారు,
తను ఎక్కడో ఉంది, తన కొడుకు ఎక్కడో ఉన్నాడు. తన కొడుకు బాబా గారిని నమ్మకపోయినా, బాబా గారంటే ఇష్టం లేకపోయినా సరే తనకున్న ప్రాణగండం నుంచి ఎలా తప్పించారో చూశారు కదండి. బాబా గారిని నమ్మిన వారికి బాబా గారు ఏ విధంగా వచ్చి సహాయం చేస్తారు, ఏ విధంగా వచ్చి కష్టంలోంచి బయటపడేస్తారు, ఏ విధంగా వచ్చి ఆపదలోంచి బయటపడేస్తారు అన్నది మనకి ఏమాత్రం కూడా తెలియదండి. అవన్నీ కూడా జరగాలి అంటే కేవలం మన బాబా గారి మీద నమ్మకంతో ఉండాలండి, విశ్వాసంతో ఉండాలి. అప్పుడే మనం పడుతున్న కష్టం నుంచి బయటికి తీసుకొస్తారండి. ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయాలన్నది మన బాబాకి బాగా తెలుసండి. మన గురించి మనం వేడుకునే కన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళలో, మన బంధువులకు కానీ, మన స్నేహితులకి కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళ కష్టం తొలగిపోవాలి అని మనం ఎప్పుడు కూడా ప్రార్థించుకోవాలండి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని మనం వాళ్ళ గురించి కూడా వేడుకోవాలి. వాళ్ళు మనకి శత్రువులే అవ్వచ్చు, అంటే వాళ్ళు మన గురించి తప్పుగా అనుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనం కోరుకోవాలండి. అప్పుడే మనం నిజమైన ఆ బాబా భక్తులమండి. అప్పుడు మనకి ఏం కావాలో మనం ఏమాత్రం కూడా అడగవసరం లేదండి. మనకి ఏం కావాలో మనం అడగకుండానే ఆ బాబా నెరవేరుస్తారు. కేవలం మనం చేయాల్సింది అందరూ మంచిగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని మనం ప్రార్థించడం మాత్రం ఒకటే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్